కూర్చో బాబు, భోజనం చేస్తాను. ఏం అక్కర్లేదు, నేను ఆల్రెడీ తినేసి వచ్చా. నాన్న ఒక్క నిమిషం. లోన్ సంగతి ఏమైంది? ట్రై చేశాను బాబు. సిబిల్ స్కోర్ తక్కువ ఉందని ఏ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు. అట్లీస్ట్ నీ ఫ్రెండ్స్ని అడగచ్చు కదా. వాళ్ళని ఇప్పుడు అడిగా బాబు. ఆల్రెడీ చాలా అప్పులు తీసుకున్నావు. ముందు పాత అప్పు తీర్చు, ఆ తర్వాత కొత్త అప్పు గురించి మాట్లాడదాం అన్నారు. ఓహో, నాకు అర్థమైపోయింది. నీకు నన్ను సెటిల్ చేసే ఉద్దేశమే లేదనమాట. నాతో కలిసి చదువుకున్న వాళ్ళంతా ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోయి పెళ్ళి కూడా చేసుకున్నారు. నేను మాత్రం ఇలా నీ దగ్గర ఉండిపోయా. అయినా నువ్వు టైంకి ఏం చేసావని కొత్తగా ఎక్స్పెక్ట్ చేయడానికి. నువ్వు టైంకి అందరిలో జాబ్ చేసి ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. సినిమాలు నాటకాలని టైం అంతా వేస్ట్ చేసావు. ఇప్పటికీ నువ్వు సినిమాలో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తావని నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు నీ స్వార్థం కోసం కాకుండా టైంకి అమ్మకు ట్రీట్మెంట్ చేయించుంటే అమ్మ బతుకుండేది. నాన్న, అమ్మ ఉంటే బాగున్నావు. కనీసం నా బాధ నేను అర్థం చేసుకునేది.